ప్రభుత్వ ప్రకటనల్ని రెగ్యులేట్ చేయడం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాని కార్యదర్శికి కూడా నోటీస్ ఇచ్చింది వాళ్ళ హైకోర్టు. ఇప్పుడు ఆ కమిటీ ఇవన్నీ కూడా పరిశీలించాలి, ఆ వ్యవస్థ ఏదైతే ఉందో పరిశీలించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు మార్చి 2016లో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మనం చూసినట్లయితే వికే గారు వాళ్ళు చాలా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చారు. అవేంటంటే గైడ్ లైన్స్ ఒక 5 గైడ్ లైన్సే. ఫస్ట్ ఇది అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ టు బి రిలేటెడ్ టు ఓన్లీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్, ప్రభుత్వం యొక్క బాధ్యతలు వారి కార్యక్రమాలకు సంబంధించి. అడ్వర్టైజ్మెంట్ మెటీరియల్ షుడ్ బి ప్రెజెంటెడ్ ఇన్ ఆబ్జెక్టివ్, ఫెయిర్ అండ్ యాక్సెసిబుల్ మేనర్ అండ్ షుడ్ బి డిజైన్ టు మీట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద క్యాంపెయిన్ ఓన్లీ. మనం చేస్తున్నటువంటి క్యాంపెయిన్కి తగినట్టే ఉండాలి. మూడోది, ఇది కీలకమైందండి, అడ్వర్టైజ్మెంట్ మెటీరియల్ షుడ్ బి ఆబ్జెక్టివ్ అండ్ నాట్ డైరెక్టెడ్ టు ప్రమోట్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ. ఇది చాలా కీలకమైనటువంటి డైరెక్షన్. రూలింగ్ పార్టీ యొక్క పొలిటికల్ ఇంట్రెస్ట్ ని ప్రమోట్ చేసే విధంగా పత్రికా ప్రకటనలు ఉండకూడదు అని చెప్తూనే వాళ్ళు ఇంకొక మాట కూడా అన్నారండి, గవర్నమెంట్ అడ్వర్టైజింగ్ షల్ మెయింటైన్ పొలిటికల్ న్యూట్రాలిటీ and avoid glorification of political personalities and projecting a positive impression of the party in power or a negative impression of parties critical of the government. ఏ వ్యక్తిని కూడా ఆకాశానికి ఎత్తకూడదు, అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీనేమో గ్లోరిఫై చేస్తూ ప్రతిపక్ష పార్టీలని కించపరిచే విధంగా పత్రికా ప్రకటనలు ఉండకూడదని చెప్పి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. వీళ్ళు ప్రతిసారి పత్రికా ప్రకటనలో ఇష్టం వచ్చినటువంటి అబద్ధాలు రాయటం, ఇదిగో గత ప్రభుత్వం ఇలా చేసింది, గత ముఖ్యమంత్రి ఇలా చేశాడు అని ఇష్టానుసారం పచ్చి అబద్ధాలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ విరుద్ధంగా వీళ్ళు ప్రకటనలు ఇవ్వటం. అంతేకాకుండా వికే గారు ఇంకోటి కూడా అన్నారండి, గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ షల్ నాట్ బి యూజ్డ్ ఎట్ ప్యాట్రనైజింగ్ స్పెసిఫిక్ మీడియా హౌసెస్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ రిసీవింగ్ ఫేవరబుల్ రిపోర్టింగ్ ఫర్ ద పార్టీ ఆర్ పర్సన్ ఇన్ పవర్. ఒక మీడియా హౌస్ ని బలపరిచే విధంగా మీరు పత్రికా ప్రకటనలు ఇవ్వకూడదు. ఇవాళ పొద్దున్న లెగిస్తే ఆ దిక్కుమాలిన పకోడీ పేపర్కి దోచిపెట్టడమే కదండి అవినీతి బురద పేపర్. ఆ సాక్షికి సుప్రీంకోర్టు చెప్పింది, యూ షుడ్ నాట్, గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ షల్ నాట్ బి యూజ్డ్ ఎట్ ప్యాట్రనైజింగ్ స్పెసిఫిక్ మీడియా హౌసెస్ ఫర్ ఫేవరబుల్ రిపోర్టింగ్ ఆఫ్ ద పార్టీ. చాలా క్లియర్గా ఇచ్చింది. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్స్ మస్ట్ బి జస్టిఫైడ్ అండ్ అండర్టేకెన్ ఇన్ అన్ ఎఫిషియెంట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ మేనర్. ఇష్టం వచ్చినట్టు డబ్బులు తగలేయటానికి వీల్లేదు. ఇలా ఒక 5 గైడ్ లైన్స్ ఇస్తూనే ఇక్కడ ఇంకొక వ్యవస్థ కూడా పెట్టారండి, కంప్లైంట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ద గవర్నమెంట్ షల్ అపాయింట్ అన్ అంబుడ్స్మన్ హూ షల్ బి అన్ ఎమినెంట్ ఎక్స్పర్ట్ ఇండిపెండెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ టు రిసీవ్ కంప్లైంట్స్ ఆఫ్ వయలేషన్స్ ఆఫ్ గైడ్ లైన్స్. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఒక అంబుడ్స్మన్ ని పెట్టి పత్రికా ప్రకటనల్లో మేము గైడ్ లైన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ విరుద్ధంగా ఎప్పుడైనా ప్రకటనలు వస్తే ఫిర్యాదు చేయడానికి ఒక వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది. వీళ్ళు ఏం ఫాలో అయ్యారండి? ఏం గైడ్ లైన్స్ ఫాలో అయ్యారు వీళ్ళు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క గైడ్ లైన్ ని కూడా తునాతునకలు చేశారు కదా ఇవాళ. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఏదైతే పిటిషనర్ సింగయ్య అనేటువంటి పిటిషనర్ ఏదైతే కోరాడో మొత్తం ముక్కుపిండి వసూలు చేయాలని, అది వసూలు చేయటానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏ పనులైతే